భూముల్లో ఏర్పాటు చేసుకున్న ఆవాసాలను ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు భూ యజమానుల అనుచరులు. భూదాన్ భూముల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నామంటున్నారు నిరుపేదలు. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు తలెత్తింది. ఈ నేపథ్యంలో పలువురి తలలు పగిలిన ఆ సందర్భానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో అక్కడ కొంతమందికి తీవ్ర రక్తస్రావం అయింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఆ డిస్టర్బింగ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. కాస్త కాషియస్గా ఉండవలసిందిగా కూడా ఆర్టీవీ విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. భారీగా చేరుకున్నారు పోలీసులు. అక్కడికి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి అక్కడ తాజా పరిస్థితిని తెలుసుకునే ముందు ఇంతకీ ఏం జరిగింది అక్కడ అనేది చూద్దాం. రేపు పొద్దున ఈ నలుగురు కనపడరు అన్నట్టు. ఏంటంటే కరెంట్ అసలు రౌడీలు చుట్టూ తిరగటం ఏంది? ఇది ఎక్కడ అన్యాయం? పోలీసుల దగ్గర రైట్, అక్కడ పోలీసులు చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం నగరం వెలుగుమట్ల రెవెన్యూ విలేజ్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆక్రమణదారులు ప్రైవేటు యజమానులకు మధ్య ఘర్షణ తలెత్తింది. తమ భూముల్లో ఏర్పాటు చేసుకున్న ఆవాసాలను ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు భూ యజమానుల అనుచరులు. దీంతో భూదాన్ భూముల్లోనే ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నామంటున్నారు నిరుపేదలు. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. దీంతో పలువురికి తలలు పగిలి తీవ్ర రక్తస్రావం అయింది. భారీగా చేరుకున్నారు పోలీసులు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అదుపులోకి వచ్చిందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఖమ్మం జిల్లా కేంద్రం వెలుగుమట్ల రెవెన్యూ విలేజ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూదాన్ భూముల్లో ఆవాసాలు ఏర్పరచుకున్నామంటున్నటువంటి ఆక్రమణదారులకు, మరోవైపు ప్రైవేటు భూ యజమానులకు మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పుకోవాలి. సుమారు నిరుపేదల సంఘం ఆధ్వర్యంలో దాదాపు కొన్నేళ్లుగా ఇక్కడ నిరుపేదలంతా కూడా గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు, ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడే ఉంటూ జనజీవనం గడుపుతున్నటువంటి సిచ్యువేషన్. కానీ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు తమ భూములను ఆక్రమించేందుకు వచ్చారని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం ఈ ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం, కర్రలు రాళ్లతో పరస్పరం ఘర్షణకు దిగినటువంటి ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం గత కొద్దిసేపటి క్రితం నెలకొంది. ప్రస్తుతం పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ప్రస్తుతం ఎటు చూసినా కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా వెలుగుమట్ల రెవెన్యూ విలేజ్ లో ఉన్నటువంటి 3 సర్వే నెంబర్ల పరిధిలో భూదానికి సంబంధించినటువంటి 62 ఎకరాల భూమి ఉందని మొదటి నుంచి కూడా నిరుపేదల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ వస్తున్నారు. 2014 నుంచే ఈ భూములు ప్రభుత్వ భూములని గతంలోనే భూదాన్ ట్రస్ట్ కింద పంపిణీ చేశారంటూ తమకు నిరుపేదలమైనటువంటి తమకు ఈ భూ పంపిణీ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేస్తారు. కానీ ప్రభుత్వ వైఫల్యం కారణంగా ప్రధానంగా రెవెన్యూ అధికారుల ఒక స్పష్టత ఇవ్వకపోవడం వల్ల పూర్తి స్థాయిలో భూదాన్ ట్రస్ట్ కు సంబంధించినటువంటి భూమి తరచూ ఆక్రమణకు గురవుతూ వస్తుంది. ఇక్కడ డిమాండ్ చేసినటువంటి
నిరుపేదలకు భూమి పంచడానికి కూడా లేని పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 3 సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి, మిగిలి ఉన్నటువంటి భూమిలో అక్కడ ఉన్నటువంటి నిరుపేదల సంఘం ఆధ్వర్యంలో నిరుపేదలు గుడిసెలు వేసుకొని జనజీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు వెంచర్లకు సంబంధించి కావచ్చు, ఇటు ప్రైవేటు భూ యజమానులు ఇది తమ భూమి అంటే తమ భూమి అని కూడా ఆందోళనకు దిగారు. సో ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకవైపు ప్రైవేటు భూ యజమానులంతా కూడా తమ భూమిని నిరుపేదల సంఘం ఆధ్వర్యంలో కబ్జా చేస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరోవైపు తాము ప్రభుత్వానికి గతంలోనే దరఖాస్తు చేసుకున్నామని 2014 నుంచి తమకు రావాల్సినటువంటి భూదాన్ ట్రస్టుకు సంబంధించినటువంటి భూమి పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తామని అందులో భాగంగా అటు భూదాన్ భూములు ఉన్నటువంటి ప్రాంతంలోనే తాము గుడిసెలు వేసుకున్నామని చెప్పి నిరుపేదలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఏమంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలు ఏమంటున్నారు, మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తాం వాళ్ళతోటి కూడా. అమ్మ ఏం జరిగింది, అసలు ఏం జరిగింది, మీరు ఎందుకు కర్రలు పట్టుకున్నారు, ఏం జరిగింది? ఎందుకు కర్రలు పట్టుకున్నారంటే మమ్మల్ని కొట్టడానికి వచ్చారు వాళ్ళు. మా గుడిసెలు గోలు కొట్టడానికి వస్తే మేము తరిగి కొట్టినాం అంతేగా. ఎవరు వచ్చారు మిమ్మల్ని కొట్టడానికి? రౌడీలు, భూసాలు, ఆడపిల్లగాళ్ళని చీరలు పెట్టి గుంజుకున్నారు, ఆడపిల్లగాళ్ళని చేతులు పెట్టి గుంజుకున్నారు. పోలీసులు మనుషులే, పోలీసులు రౌడీలు తీసుకొచ్చారు. ఆడలు కొడుతుంటే ఆడలు కొడుతుంటే పోలీసులు చూడలేదు, అమ్మా ఏం జరిగింది, ఏం జరిగింది అమ్మా, ఏం జరిగింది, మీరు ఎంతకాలంగా ఇక్కడ ఉన్నారు? వచ్చింది తల పగలగొట్టి కింద పడేసి వెళ్ళారు. ఎవరు కొట్టారమ్మా? అక్కడ కొట్టారు. మరి తెలుసమ్మా, వాళ్ళు ఎవరో తెలుసా? ఘర్షణకు సంబంధించినటువంటి పరిస్థితి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. ఒకవైపు ప్రైవేటు భూ యజమానులు తమపై దాడి చేశారు, రాళ్లతో కొట్టి చంపేందుకు ప్రయత్నం చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున ఇక్కడ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కొంతమంది గాయాలు కూడా, తీవ్రమైనటువంటి గాయాలు కూడా, ఈ రక్తస్రావం కూడా అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడే వెలుగుమట్ల రెవెన్యూ విలేజ్ పరిధిలో పూర్తిగా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నటువంటి ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. ఒకవైపు నిరుపేదల సంఘం ఆధ్వర్యంలో తాము ఎంతో కాలంగా పోరాడుతున్నామని, ఇక్కడే పూర్తిగా గుడిసెలు వేసుకొని తాము బ్రతికిడుస్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రయం పొందుతున్నటువంటి వ్యక్తులంతా కూడా చెప్తున్నారు. మరోవైపు ఇదంతా ప్రైవేట్ భూమి అని చెప్పి మరోవైపు వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రెవెన్యూ అధికారులు ఈ అంశంపై ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పటి వరకు బాబాయ్ మీరు చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది, ఎవరిపై దాడి చేస్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసు వాళ్ళు ఏం చెప్పట్లేదండి, మీరు వాళ్ళు కలిసి కొట్టుకోండి, మాకేం సంబంధం లేదు. భూమి అయితే ఆయనది బిక్సాన్ దామోదర్ది అంటాడు. బిక్సాన్ దామోదర్ది కాదు, ఇది 62 ఎకరాల 7 గుంటల భూమి మాకు భూదాన బోర్డు ఇచ్చింది. 2014 అప్లికేషన్ పెట్టుకుంటే 2014 18 మందికి 1800 మందికి ప్రొసీడింగ్ ఇచ్చింది. ఇప్పుడు మేము ఎక్కడ 10 సంవత్సరాలు బట్టి ఉంటున్నాం. మొదటి నుంచి కూడా నిరుపేదల సంఘం ఆధ్వర్యంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని, గ్రామీణ నిరుపేద సంఘాల ఆధ్వర్యంలో ఎక్కడ పడితే అక్కడ గుడిసెలు ఏర్పాటు చేసుకుంటున్నారని, ప్రైవేటు భూ యజమానులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో అసలు మీకు రెవెన్యూ అధికారులు కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓలు కానీ మీరు సంప్రదించినప్పుడు ఏం చెప్తున్నారు? ఏం చెప్తారంటే తేలుస్తాం అని నానబెడుతున్నారు. అంతే తప్ప ఈ రోజు కూడా కలిసినాం. ఈ రోజు కూడా కలెక్టర్ గారిని కలిస్తే నేను దాన్ని పరిశీలనలో పరిశీలన చేసి చేస్తామా, మీరు ఓపిక పట్టండి అన్నాడు. ఈ రోజు తక్షణం పోయి కలిసి వచ్చినాం. అంటే మీరు చెబుతున్నటువంటి ఆ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మాకు హైకోర్టు ప్రొటెక్షన్ ఉంది, న్యాయస్థానం మాకు అంగీకార పత్రం ఇచ్చింది, ఖచ్చితంగా ఇది తమ భూమి అని గుర్తించిందని హైకోర్టు ప్రొటెక్షన్ ఆర్డర్తోనే వచ్చామని చెప్తున్నారు. పోలీసులు ఇప్పుడు ఎవరికి మద్దతు ఇస్తున్నారు? ఇరు వర్గాల్లో 2 వర్గాలకి వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఆర్డర్ అయితే మట్టుకు అది షేకు ఆర్డర్ చూసిండు కలెక్టర్ గారు.